ఓం నమఃశివాయ. చరిత్రలో ఎక్కడా లేని విధంగా అనాథుల మనుగడ కోసం నిర్మిస్తున్న మొట్టమొదటి శివాలయానికి సాయం చేసి పుణ్యఫలాలు పొందేందుకు హైదరాబాద్ మియాపూర్ వాస్తవ్యులైన సేవామూర్తి ఎం గంగారెడ్డి గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా మహామహిమాన్విత దైవమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. మడుగునూరు గోత్రోద్భవస్య గంగారెడ్డి నామదేశ్య సావిత్రి నామదేశ్య సంతోష్ రెడ్డి నామదేశ్య కళ్యాణి నామ్నీం మానిశ్రీ నామ్నీం సతీష్ రెడ్డి నామదేశ్య సరితా నామ్నీం సకుటుంబానాం సబాంధవానాం సకలాయురారోగ్యేశ్వర్య పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యదా శక్తి. పరమ పవిత్రమైన శివలింగానికి అభిషేకం చేసి వర్ణనాతీతమైన ఆనందాన్ని పొందారు. శివపుత్రుల అన్నదానానికి ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి ఆదిదేవుని సంకల్పంలో భాగమయ్యారు. ఈ సందర్భంగా హోమక్రతువులో పాల్గొని శివాశీస్సులు పొందారు. స్వామి చెంత పూజించిన ఇటుకలను సేవామూర్తులకు ఇవ్వగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకరగారే స్వయంగా సేవామూర్తులను తీసుకువెళ్ళి శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించే అదృష్టాన్ని కల్పించారు. అనంతరం మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించగా గట్టు శంకర్ గారు 2025 నవంబర్ 1న జరగనున్న విగ్రహ ప్రతిష్టలో భాగంగా యంత్ర ప్రతిష్ఠ కోసం తమిళనాడు నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పంచలోహ యంత్ర పలకలను చూపించి వాటి విశిష్టత గురించి వివరించారు. సేవామూర్తి గంగారెడ్డి గారు వారి భార్య సావిత్రి గారిని భాగం చేస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్న శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం నిమిత్తం విలువైన విరాళమందించి మహాదేవుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అదేవిధంగా వారి కుమారుడు సంతోష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శివపుత్రుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం సాయం చేసి దీనుల దీవెనలు పొందారు. తరతరాల పాటు నిలిచిపోయే శైవక్షేత్ర నిర్మాణానికి అమూల్యమైన సాయం చేసిన సేవామూర్తి గంగారెడ్డి గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు గంగారెడ్డి. గట్టు శంకర్ గారు జీవితాన్ని త్యాగం చేసిన దానికోసం అనుకుంటున్నాను నేను. ఆయన చాలా బాగా చేస్తున్నాడు. కాకపోతే గట్టు శంకర్ గారు గ్రేట్ జాబ్ ఈజ్ డూయింగ్ ఇట్ గ్రేట్ జాబ్. నాగేశ్వర జ్యోతిర్లింగం ఆ జ్యోతిర్లింగాన్ని స్థాపించాలని అనుకున్నాను. అందరు దాదాపు అన్ని జ్యోతిర్లింగాలకు ఇచ్చేశారు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు
వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.